1990లో పుట్టిన వాళ్ళైతే ఈ ఐటమ్ చూసి ఉంటారు. ఇది ఒక రేడియో కమ్ టేప్ రికార్డర్ కమ్ ఎఫ్ఎం ఇవన్నీ పనిచేస్తాయి అన్నమాట. ఇందులో ఏంటంటే ఇది డీసీ ప్లస్ ఏసీ ప్లస్ బ్యాటరీతో కూడా పనిచేసే ఒక అద్భుతమైన రేడియో సెట్, టేప్ రికార్డర్ సెట్. ఒకప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు చాలామంది మనం ఇప్పుడు ఎలాగైతే మనకు ప్లాట్ కావాలి అలాగే బైక్ కావాలని అడుగుతున్నామో, అప్పట్లో పెళ్లి చేసుకునేటప్పుడు ఇలాంటి టేప్ రికార్డర్ ఒకటి కావాలి మాకు అని వరకట్నంగా అడిగేవాళ్ళంట. సో అంత క్రేజీ సంపాదించుకున్న ఐటెంలలో ఇదొకటి. సో ఇది ఏంటి, దీని పురాతన హిస్టరీ ఏందనేది మీకైతే ఈ వీడియోలో చూపిస్తాం. సో ఇది ఎలా పనిచేస్తుందో కూడా మీకు చెప్తా. ఇప్పుడు ఏంటంటే ఇది ఫిలిప్స్కి సంబంధించిన ఒక టేప్ రికార్డర్ అన్నమాట. ఇది వచ్చేసి ఎప్పుడో తయారైంది. ఇక్కడ మీరు చూడవచ్చు ఈ యొక్క బ్రాండెడ్ ఎల్ములము. సో ఇది ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ముందల ఇందులో మనం క్యాసెట్ వేసుకునేది, అప్పట్లో క్యాసెట్లు వాడేది అనమాట. సో క్యాసెట్లు వేసుకొని దీన్ని వాడుకునేవాళ్ళు. ఇందులో ఏంటంటే మనకి ఇది అటు రికార్డింగ్ పని చేస్తుంది, అంటే మనం క్యాసెట్లో మన వాయిస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే మన సినిమా పాటలు దాన్నే మళ్ళీ వేసి మనం రిప్లై చేసుకోవచ్చు అనమాట. సో అలా పనిచేస్తుంది ఇది. ఇది చెప్పాలంటే ఇందులో మీరు చూడండి, దీనికి ఉన్న కంట్రోల్స్ గురించి మీరు చూపిస్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ వాల్యూమ్ ఉంది, అలాగే మనకు వాయిస్ రికార్డ్ అవుతుంది, మైక్ ఉందనమాట. ఇప్పట్లో స్మార్ట్ ఫోన్లలో ఎలా ఉండేదో అలాగనమాట. ఇక్కడ కంట్రోల్స్ ఉన్నాయి. ఇది రేడియోకి టేప్ రికార్డర్కి మనం ఫార్వర్డ్ చేసుకోవడానికి ఒక బటన్, ఇది ఫార్మాట్ చేంజ్ చేసుకోవడానికి. ఇది వాయిస్కి సంబంధించి అంటే వచ్చే స్పీకర్కి సంబంధించిన ఒక బటన్ ఇది. ఇంకా చూడండి, ఇక్కడ ఎఫ్ఎం తర్వాత ఎస్డబ్ల్యూ తర్వాత ఎండబ్ల్యూ. సో మూడింటికి ట్యూనింగ్ అయ్యేది అనమాట ఇది. ఇంకా మీకు చూపిస్తా. చూడండి, ఇది ఏసీతో పనిచేస్తుంది. తర్వాత అదే ఏసీ మనం ఎప్పుడైతే పెడతామో అప్పుడు డీసీకి కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏసీ తీసేసిన తర్వాత ఇందులో బ్యాటరీలు వేసుకోవాలి, లడ్డు బ్యాటరీలు ఉంటాయి. అప్పట్లో నిప్పు సెల్లులు అని వచ్చాయి, అవి మీరు ఎప్పుడన్నా చూస్తే కామెంట్ చేయండి. ఇందులో 1 2 3 4 5 నిప్పు సెల్లులు అయితే పడతాయి. సో ఇంతలా ఉంటాయి అనమాట. అవి అప్పట్లో నాకు గాని వచ్చినాయి, కానీ మళ్ళీ ఇప్పుడైతే కానరాట్లేవు. సో బ్యాటరీతో నడుస్తుంది, ఏసీతో నడుస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ లైన్ అవుట్ లైన్ ఆర్. సో ఇక్కడ మనకు ఆడియో బాక్స్లో కనెక్ట్ చేసుకోవడానికి, బయట స్పీకర్లో కనెక్ట్ చేసుకోవడానికి 2 ఆడియో అవుట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మనకు ఒక యాంటెనా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసిన యాంటెనా రేడియోకి పనికి వస్తుంది అన్నమాట ఈ యాంటెనా. సో మొత్తానికి అయితే కంట్రోల్స్ అయితే ఇవే ఉన్నాయి. సో ఇప్పుడు మీకు ఇంకా దీని లోపల స్పాట్స్ ఎట్లా ఉన్నాయో చూపిస్తా. చాలామంది చూసి ఉండరు. ఇలా ఉంటుంది చూడరు. ఇది ఒక డీసీ మోటార్ అనమాట. ఇది మొత్తం ఇదంతా రన్ అవ్వడానికి ఇది ఒక డీసీ మోటరు. ఇప్పుడు వచ్చే మోటార్లో అయితే మనం ఇది చూసి ఉంటారు, ఇంతలా ఉంది. అంటే బాగా ఇప్పుడు హెలికాప్టర్ మన డ్రోన్లలో వాడతారు కదా మోటార్, అట్లే ఉంది ఇది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఏసీ పవర్ నుంచి డీసీ పవర్కి స్టెప్ డౌన్ అవ్వడానికి ఒక ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూసారు కదా, ఇంకో ఇక్కడ ఉంది చూడండి మైక్. నేను నాకు చెప్పిన కదా మైక్ రికార్డ్ అవ్వడానికి ఈ మైక్. ఇది వచ్చేసి మనకు క్యాసెట్ ప్లే చేసడానికి, రికార్డ్ చేయడానికి ఉపయోగపడే సెట్ అనమాట ఇది. ఇంక ఇది వచ్చేసి దానికి సంబంధించిన మదర్ బోర్డ్. ఇది మొత్తం టేప్ రికార్డర్కి సంబంధించిన మదర్ బోర్డ్, ఇది రేడియోకి సంబంధించిన మదర్ బోర్డ్ ఇది. సో ఈ రెండింటికి అవుట్పుట్స్ ఇన్పుట్స్ అన్నీ ఇవి కంట్రోల్ చేస్తాయి. ఇవి అయితే లోపల ట్రాన్సిస్టర్స్ అలాగే ఇంకా చాలా వైర్లు ఉన్నాయి. సో మొత్తానికి అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఎందుకంటే ఇలాంటి యాంటిక్ పీస్లు అనమాట ఇవి. సో ఎప్పుడు చూసి ఉంటారు చాలామంది. ఇది ఓల్డ్, అసలు నాకు చెప్పాలంటే ఇప్పుడు మనకు అస్సలు కనిపించవు. సో ఎప్పుడో ఎవరో యాంటిక్లు దాచిపెట్టే వాళ్ళ దగ్గర కనిపిస్తాయి, కానీ సామాన్యంగా ఇప్పుడున్న వాళ్ళ దగ్గర అయితే కనిపించవు. ఈ స్పీకర్లు 2 స్పీకర్లు ఇచ్చారు చూడండి, ఇక్కడ ఒక స్పీకర్ ఇక్కడ ఒక స్పీకరు. సో మొత్తానికి అయితే సెటప్ ఇది అనమాట. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఐటెంలు చూసిరా, లేకపోతే మీ ఇంట్లో ఇంకా ఇట్లాంటి ఐటెంలు ఉన్నాయా అంటే కామెంట్ చేయండి. అవి ఇంకా రన్ అయితే ఇంకా చాలా సంతోషంగా విషయం. సో డెఫినెట్గా నేనైతే చూడాలనుకుంటున్నా ఈ మళ్ళీ ఎలా రన్ అవుతాయని. సో మీరు కనుక చూపెట్టాలనుకుంటే ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తా, ఒకసారి కామెంట్ చేయండి మీ అడ్రస్తో సహా. నేను వచ్చి కలుస్తాను. ఓకేనా? ఉంటా మరి. నమస్తే, బాయ్ బాయ్.